మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్ చెన్నై మాలు ఆ మాలు ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్ళు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు బిర్లాలతోని అదాని అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. మరి ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ అంటారు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసిన అక్క? నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా? ఎవరన్నా తల్లలు ఏమన్నా పెట్టుకుంటే నేను గుజ్జుక తిన్నానా? పోని వాళ్ళ ఏమన్నా ఫామ్ హౌస్ నేనేమన్నా గుట్ట భూమి అడిగినా? లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమన్నా వాటా అడిగినా? ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమన్నా 2 రూమ్లు ఏమని అడిగినా? నేనేం చేసినా? ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన, సిలిండర్ 500కి ఇచ్చిన, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన, ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 5 లక్షల రూపాయలు ఇచ్చిన. ఇవాళ 1,00,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం. మీరు 63 లక్షల సభ్యులు సంఘాలలో 1 కోటి మంది కానీ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన. ఇదేమన్నా తప్ప? ఇదేమన్నా మోసమా? ఇదెవరికన్నా అన్యాయమా? కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు నన్ను చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో, మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప? మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగాన్ని ఆ కుటుంబం నుంచి వచ్చినోని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను. వాళ్ళ కడుపు